ఛాలెంజ్ చేసి చెప్తున్నా, అమరావతి అనేది ఒక సముద్రంలాగా తయారైంది మొన్న కురిసినటువంటి వర్షాల వల్ల. నేను ఇక్కడ ఒక విషయాన్ని కూడా నేను ప్రస్తావన చేస్తాను. కొండవీటి వాగు, ఈ కొండవీటి వాగు అనేది పైనుంచి వస్తుంది. కొండవీటి ప్రాంతం నుంచి ఎక్కడైతే కొండలు ఉన్నాయో కోనలు ఉన్నాయో అక్కడ పడినటువంటి వర్షం అంతా కూడా గుంటూరు అమరావతి రోడ్డును క్రాస్ చేసుకొని ఇక్కడ కొండవీటి వాగులాగా వస్తుంది. వంకలన్నీ కలిసి వాగులు అవుతాయి. ఆ వాగు పొంగి పొర్లుతుంది, వచ్చి కృష్ణానదిలో కలుస్తుంది. అంతే కదా. అక్కడ మీరు లిఫ్ట్ పెట్టారు, శభాష్. లిఫ్ట్ పెట్టినప్పుడు ఏం చెప్పారు మీరు? నారా చంద్రబాబు నాయుడు గారు లిఫ్ట్ని 222 కోట్లు వెచ్చించి లిఫ్ట్ పెట్టారు. లిఫ్ట్ పెట్టినప్పుడు ఏం చెప్పారో తెలుసు కదా మీ అందరికీ, ఒకసారి చూసుకోండి. శాశ్వత పరిష్కారం, రాజధాని అమరావతికి ఇక ముప్పే ఉండదు, శాశ్వతమైన పరిష్కారం, నీళ్ళు ఎత్తి తోడేస్తున్నాం. మరి వాళ్ళు కూడా పనిచేస్తుందే. లిఫ్ట్ తోడుతున్నారు, తగ్గవే నీళ్ళు. ఎందుకని? నేను నిన్న ఆ ప్రాంతం అంతా వెళ్ళాను, నీరుకొండ ప్రాంతం వెళ్ళాను. అక్కడ కాలేజీ ఒకటి ఉంది, ఆ కాలేజీ పరిసర ప్రాంతాలకు కూడా వెళ్ళాను. ఎస్ఆర్ఎం కాలేజీ ఆ ప్రాంతం చుట్టూ చూశాను. మొత్తం భయంకరమైనటువంటి చెరువులాగా ఉంది, పెద్ద చెరువు, కొన్ని వేల ఎకరాల చెరువులాగా కనిపిస్తుంది. ఈరోజు కూడా సవాలు చేసి చెప్తున్నా, కొంతమంది మంత్రులు మాట్లాడుతున్నారు కదా అమరావతి మీద దుష్ప్రచారం చేస్తున్నారని. కమాన్ రండి చూపిస్తాం. సవాలు చేసి చెప్తున్నా, ఇవాళ కూడా ఇంతలోతు నీళ్ళు ఉన్నాయి. పత్తి చేలన్నీ మునిగిపోయినాయి. ఇది వాస్తవం. ఎందుకు ఇలా జరుగుతుందనేది అది వేరే అంశం. మీరు కొండవీటి వాగు దగ్గర లిఫ్ట్ పెట్టి కృష్ణానదిలో తోడినప్పటికీ కూడా ఎందుకు ఈ భయంకరమైన పరిస్థితి ఏర్పడిందో ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఉంది. ఒకే చిన్న విషయం చెప్తా. పట్టిసీమ చూశారు కదా మీరు, చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే పెట్టింది. పట్టిసీమ యొక్క ఉద్దేశం ఏంటి? గోదావరి నదిలో నీళ్లు తోడి కాలువల్లో వేసి అది తీసుకొచ్చి కృష్ణానదిలో కలపటం, అంతే కదా. ఇక్కడ లిఫ్ట్ పద్ధతి ఏంటి? ఇక్కడ కొండవీటి వాగుకు సంబంధించిన లిఫ్ట్ యొక్క నేచర్ ఏంటంటే వాగులో నీళ్లు తోడి కృష్ణానదిలో పోయటం. అంటే వాగు కృష్ణానది కన్నా పొలంలో ఉందనే అర్థం. దాని అర్థం పొలంలో ఉందనే కదా లిఫ్ట్తో పోస్తున్నారు. మీరు నదిలో నీళ్లు లిఫ్ట్లో పోసి పొలాలకు ఇస్తారు, కానీ పొలాల్లో ఉన్న నీరు తోడి లిఫ్టుల్లో కృష్ణానదిలో పెడుతున్నారంటే ఆ ప్రాంతం అంతా కూడా పల్లపు ప్రాంతం. నేను చెప్పాలి, ఇంకా మీరు చెబుతున్నారుగా. అమరావతిని మీరు నిర్ణయించారే, ఆ ప్రాంతం అంతా లోతట్టు ప్రాంతం, వర్షం వస్తే మునిగిపోయే ప్రాంతం. లిఫ్ట్ పెట్టినా కూడా, లిఫ్ట్ పనిచేస్తున్నా కూడా ఎందుకు అక్కడ నీరు తగ్గటం లేదు? ఇది ప్రశ్న. నేను చాలామందిని అడిగాను నిన్న, రైతాంగాన్ని అందరినీ కూడా. గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసినట్టుగా చేసి రైతులందరూ అడిగి, ఏందయ్యా ఇంతకుముందు మరి లిఫ్ట్ లేనప్పుడు ఇదే పరిస్థితి ఉంది, లిఫ్ట్ ఉంటే ఇంకా భయంకరంగా నీళ్ళు ఉన్నాయంటే ఆయన చెప్పింది ఒకటే, న్యాచురల్ కోర్స్ ఉంటుందండి దేనికైనాను. ఆ వాగుకి ఆ న్యాచురల్ కోర్స్ అడ్డంగా కాంట్రాక్టర్లు వీళ్ళు పురమాయించారు కదా, కాంట్రాక్టర్లను వేల కోట్లు పెట్టి కాంట్రాక్ట్లు ఇచ్చారు. ఆ కాంట్రాక్ట్లు ఫైనలైజ్ అయ్యాయి, వాళ్ళ దగ్గర నుంచి మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చారు, వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. ఎక్కడ పడితే అక్కడ రోడ్లు దోవటం, అడ్డంగా పోసేయటం వల్ల నీటి ప్రవాహం మారిపోయి నీళ్లు కదలటం లేదు. ఎంత తోడినా అట్లాగే ఉన్నాయి అనేది వాళ్ళు చెప్పినటువంటి అంశం ఎంతవరకు నిజం అనేది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి